హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సమ్మర్ హాలిడేస్లో ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పిల్లలైతే లేరనమాట. ఈ నేను మండే రోజు బ్లాగ్ షూట్ చేసిన, సండే రోజే వాళ్ళు వెళ్ళారు. సండే ఆర్ సాటర్డే రోజు. ఇంకా 1 వీక్ అవుతుంది వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు ఇంట్లో లేకపోతే ఎట్లా అంటే అట్లా ఉంది. అసలు ఎంత బోరింగ్ అంటే అంత బోరింగ్ ఉంది. గట్టిగా ఆలోచిస్తే ఏడుపు వచ్చేసట్టుంది. అందరికి అట్లనే ఉంటుంది అనుకుంటా. పేరెంట్స్ పిల్లల్ని పెట్టి ఉండాలంటే ఉండలేరు అనుకుంటా. వాళ్ళు ఉన్నప్పుడేమో అమ్మాయి లొల్లి భరించలేమురా దేవుడా అని అనిపిస్తుంది. ఇప్పుడేమో లేనప్పుడేమో చాలా బాధేస్తుంది. ఇంకా అందులో నేనైతే మా పిల్లలైనా సరే నేనైనా సరే ఎక్కడికి పంపించకుండా అందరం వెళ్తే అందరం వెళ్ళేవాళ్ళం, లేకపోతే లేదు. అట్లా అన్నమాట. ఇంకా మా అత్తమ్మ పిల్లలు కలిసి సండే రోజు వెళ్ళిరు. ఇంకా 2-3 డేస్ ఎట్లనో బోరింగ్ అనిపిస్తుంది ఇంకా కూడా. ఇది మండే రోజు పూజ చేసేసి ఇంట్లో పనులన్నీ చేసేసి టిఫిన్ చేసేసరికల్లా 8:30 అట్లా అయిందనమాట. ఆల్రెడీ మా మామయ్యకి పాలు పోసి బ్రెడ్ ఇచ్చేసిన. పూజ కూడా అయిపోయాక చేసుకుందాంలే, మళ్ళీ ఫ్రెష్గా తినొచ్చు అనేసి అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ పూజ చేసిన అనేది చూపిస్తుంది అనమాట. ఇంకా అస్సలు ఇది వ్లాగ్ అయితే షూట్ చేసిన, ఇంకా పోస్ట్ చేయాలా వద్దా అనేసి 2-3 డేస్ నుంచి అట్లనే ఉంచిన అనమాట. ఏం కాదులే చేద్దాము, కొంచెం గుర్తుంటుంది కదా అని అనిపించింది. ఇంకా అస్సలు మనసు అయితే బాగోలేదు. ఏం చేయాలి, తప్పదు కదా. కొన్ని అందరూ మనం మంచిగా ఉన్నా కూడా వేరే వాళ్ళు మనతో మంచిగా ఉండదు కదా. అందుకే బోరింగ్ అనిపిస్తుంది. లైఫ్లో ఒకటి ఉంటే ఒకటి దొరకదు. అది నా దురదృష్టం అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయలేదు ఎందుకంటే మండే కాబట్టి. ఆనియన్స్ వేసి ఇంకా బాగుంటుంది. పచ్చిమిర్చి, క్యారెట్, పల్లీలు, ఇంకా మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసేసి వాటర్ మరిగే టైంలో సాల్ట్ వేస్తే బాగుంటుంది. ఇంకా కొంచెం రవ్వ వేసిన తర్వాత ధనియాల పొడి వేస్తే అది దగ్గరికి అయ్యే టైంలో ధనియాల పొడి వేస్తే స్మెల్ బాగా వస్తుంది. ఆ టైంలోనే కొత్తిమీర వేస్తే కూడా బాగుంటుంది. కాకపోతే కొత్తిమీర నేను స్కిప్ చేసేసిన. ఫైనల్గా అయితే ఉప్మా బాగుంది. మా మామయ్య పెట్టేసి మా మధుకు కూడా కొంచెం పంపించేసిన. నేను కూడా ఉప్మా చేస్తుంటేనే కొంచెం మంచిగా వచ్చిందనమాట టేస్ట్. అప్పుడు నాకు కూడా తినాలనిపించింది. బేసిక్గా నేను సన్న రవ్వ ఎక్కువ తినాను. ఫైనల్గా అయితే ఇదన్నమాట మ్యాటర్.